Ева Кита. Ева Кита. కొద్దిసేపటి క్రితం కజకిస్తాన్ లో ఒక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విమాన ప్రమాద దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది ఒక చిన్న ప్లేన్. ఈ విమానంలో సుమారు 100 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 72 మంది నుంచి 100 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విమానం కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. విమాన ప్రమాద సమయంలో 100 నుంచి 110 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కజకిస్తాన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిజానికి కజకిస్తాన్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. అది చాలా మంది అక్కడికి టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. భారతీయులు కూడా కజకిస్తాన్ కి వెళ్తుంటారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నేను మీకు చూపిస్తున్నాను. ఇదే విమానం. ఈ విమానమే చూడండి ఒకసారి. విమానం వెళుతూ ఉంది. విమానం వచ్చి అదుపు తప్పింది. అప్పటికే పైలట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత రన్వే పై నుంచి నిప్పులు కక్కుతూ అక్కడికి వెళ్ళిపోయింది. నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయిన తర్వాత ఈ దృశ్యాలు చూసిన తర్వాత పెద్ద శబ్దంతో నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కంగారు పడ్డారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్పటికే గ్రౌండ్ కంట్రోల్ తో పైలట్ ట్రై చేస్తున్నాడు విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం గురించి. విమానం కూలిపోయిన చోట మీరు చూడొచ్చు. ఇదే విమానం కూలిపోయిన చోట ఎంత పొగలు వస్తున్నాయో ఈ విమానమే. ఈ విమానం కొన్ని క్షణాల ముందు ఈ విమానం క్రాష్ ల్యాండ్ అవడానికి కొన్ని క్షణాల ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఈ వీడియో మనకి చూపిస్తుంది. కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటి అంటే కజకిస్తాన్ అనేది టూరిస్ట్ ప్లేస్. అది కజకిస్తాన్ కి చాలా మంది టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. ఈ విమానంలో ఎవరైనా భారతీయులు కూడా ఎవరైనా ఉన్నారనే అంశం అందరినీ కూడా ఇప్పుడు కలవరపెడుతుంది, భయపెడుతుంది. దాదాపు ఆ విమానంలో 110 మంది ఉన్నారు. ఇదే విమానం ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ విమానం పేలిపోవడానికి క్రాష్ ల్యాండ్ కావడానికి కొన్ని సెకండ్ల ముందు ఆ విమానం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి విమానం పేలిపోయిన తర్వాత క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున పొగలు మంటలు వచ్చాయి. సుమారు 100 నుంచి 110 మంది ఆ విమానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడండి పెద్ద ఎత్తున పొగలు ఏ విధంగా ఎగజిమ్ముతూ ఉన్నాయో. ఇది కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఆల్మటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెక్కేర్ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే కంట్రోల్ తప్పి కూలిపోయింది. దగ్గరలో 2 అంతస్తుల భవనం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విమానం కూలిపోయిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. విమానం క్రాష్ ల్యాండ్ అయినప్పుడు పెద్ద ఎత్తున మంటలు కూడా ఏ విధంగా వచ్చాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విమానంలో 100 నుంచి 110 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా ఆ విమానం ఒకసారి చూడండి. రెండో బాక్స్ లో చూడండి. విమానం క్రాష్ ల్యాండ్ అయింది. పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ విమానంలో ఆ సమయంలో 100 నుంచి 110 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా విమానం మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. క్రాష్ ల్యాండ్ అయిన వెంటనే విమానం గాల్లోకి వెళ్ళిన తర్వాత అదుపు తప్పింది. నేల వైపు విమానం వేగంగా దూసుకొస్తుంది. నేల వైపు విమానం వేగంగా దూసుకొచ్చి ల్యాండ్ ని హిట్ చేసిన వెంటనే గ్రౌండ్ ని హిట్ చేసిన వెంటనే విమానంలో పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఒక బాంబు పేలినట్టుగా విమానంలో నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ ప్రమాదంలో దాదాపు ఆ విమాన ప్రమాదాన్ని చూస్తుంటే ఎవరు బతకటానికి అవకాశం ఉండే పరిస్థితి కనిపించట్లేదు. కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటుంటాయి.
ఇప్పుడు చూస్తాను ఒకసారి చూడండి, ఇది ఫ్రెష్ విజువల్స్ మనకు వస్తూ ఉన్నాయి. విమానం క్రాష్ ల్యాండ్ అయింది ఇక్కడే. ఆ విమానం చూడండి ఒక్కసారి, ఇదే విమానం, ఈ విమానమే మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఈ విమానమే క్రాష్ ల్యాండ్ అయింది. క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఆ గ్రౌండ్ ని తాకిన తర్వాత విమానం వేగంగా తుక్కు అయిపోతూ మంటలు ఎగజంతూ చూడండి ఒకసారి. విమానం వెళ్ళిపోయింది, అక్కడ కొంచెం అడ్డుగా ఉంది మనకు ఒక బిల్డింగ్. క్రాష్ ల్యాండ్ అయింది. అక్కడ విమానం నేలను తాకగానే మంటలు వ్యాపించాయి. ఆ మంటలతోనే విమానం ముందుకు వెళ్తున్న సమయంలో పెద్దగా పేలుడు కూడా సంభవించింది. ఆ నేలను తాకిన రాపిడికి విమానంలో మంటలు రావడం, విమానం తుక్కుతుక్కైపోయి చూడండి ఒకసారి. ఈ పార్ట్స్ చూడండి ఒకసారి, ఇవి పార్ట్స్ ఎలా ఎగిరిపడుతున్నాయో. విమానం నేలను తాకిన తర్వాత చూడండి, ఇంకా అప్పటికే అదుపు తప్పింది. లోపల బహుశా హాహాకారాలు వినిపిస్తుంటే ఆ విషయం, విమానం అదుపు తప్పింది, నేలను తాకబోతోంది అనే విమానం పైలట్కి తెలుసు. గ్రౌండ్ కంట్రోల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన మూడు బాక్సుల్లో మనం చూడొచ్చు ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు. మనం 3 బాక్సుల్లో చూస్తున్నాం. 3వ బాక్స్ లో చాలా ఇంకా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. ఆ విమానం నేలను చూడండి ఒకసారి. నేలను తాకిన తర్వాత విమానం ఎంత భయానకంగా ఆ మంటలతో పాటు కొన్ని మీటర్ల దూరం వెళ్లిపోయింది. లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఆ మంటల్లో మాడి మస్ అయిపోయారు. 2వ బాక్స్ లో చూడండి ఒకసారి, చాలా క్లియర్ గా 2వ బాక్స్ లో కనిపిస్తుంది. విమానం నేలను తాకుతూ ఉన్న క్షణాల్లో ఏం జరుగుతోంది విమానానికి అనేది ఆ రెడ్ కలర్ లో చూడండి ఒకసారి. రెడ్ కలర్ ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ విమానంలో 100 నుంచి 110 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఒక 5 నుంచి 10 మంది వరకు బతుకున్నారు అనే వార్త కూడా అందుతూ ఉంది. దాదాపు ఆ ప్రమాదం చూస్తే మాత్రం అందరూ అనుకున్నారు అందులో ఎవరు కూడా బతకడానికి అవకాశం లేదు అని అనుకున్నారు. కానీ ఒకసారి లాంగ్ వ్యూ లో కూడా చూడొచ్చు. 2వ బాక్స్ లో పైనుంచి 2వ బాక్స్ లో చూడండి, ఇది ఇంకా క్లియర్ వ్యూ మనకి కనిపిస్తుంది. ఆ విమానం నేల వైపు వస్తూ ఉంది. నేలను తాకి చూడండి ఒకసారి, చూడండి. ఆ నేలను తాకిన తర్వాత ఒక్కసారి విమానం పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలో పూర్తిగా విమానం పేలిపోయింది. పేలిపోతూనే ఆ మంటలతోనే కొన్ని మీటర్ల దూరం వెళ్ళింది. ఇదిగో ఇదే ఆ పేలిపోయిన విమానం. ఇదే 4వ బాక్స్ లో చూస్తున్నారు మీరు. ఆ 4వ బాక్స్ లో ఉన్నది ఆ మంటల్లో మంటల్లో క్రాష్ ల్యాండ్ అయిన విమానం. అది నేలను తాకగానే క్రాష్ ల్యాండ్ అయిన విమానం. అదే బ్లూ కలర్ లో మనకు కనిపిస్తున్న ఆ విమానం అది తుక్కు అయిపోయింది. ఆ విమానంలో 5గురు బతుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కొంతమంది తీవ్ర గాయాల పారైనట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ 3 బాక్సుల్లో మనం చూడొచ్చు. పైన 3 బాక్సుల్లో మొదటి బాక్స్ లో చూడండి, విమానం వస్తూ నేలను తాకి ఆ తర్వాత మంటలతోనే ముందుకు వెళ్తున్నాయి. ఆ తర్వాత దాని ముందు ఒక బిల్డింగ్ మనకు అడ్డు వచ్చింది. కానీ 2వ బాక్స్ లో చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ విమానం నేలను తాకిన తర్వాత మంటలతోనే ముందుకు వెళ్లిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. 3వ బాక్స్ లో కూడా మనకి చూడండి ఒకసారి. 3వ బాక్స్ లో కూడా నేలను తాకిన తర్వాత విమానం అదుపు తప్పిందనే విషయం తెలుస్తుంది. నేలను తాకిన తర్వాత తుక్కు అయిపోయింది. ఆ విమానం పార్ట్లు కూడా చూడండి ఒకసారి. ఆ విమానం పార్ట్లు గాల్లోకి ఎలా ఎగిరి కనబడుతున్నాయో కూడా మనం చూడొచ్చు. మొత్తం ఆ రెక్కలతో సహా అంతా విమానం మంటల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మంటలను ఆర్పిన తర్వాత ఇప్పుడు 4వ బాక్స్ లో చూస్తున్నారే ఈ దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. వెంటనే సిబ్బంది అంతా అక్కడికి చేరుకున్నారు, మంటలను ఆర్పారు. లోపల ఇంకా ఎవరైనా బతుకున్నారా అనే వాళ్ళని రక్షించడానికి వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ 3 బాక్సులు కూడా ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు 1, 2, 3 1, 2, 3 కెమెరాల్లో చూపిస్తున్నవి ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రమాదానికి కొన్ని సెకండ్ల ముందు ఏం జరిగిందో ఆ 3 బాక్సులను మనం చూస్తున్నాం. 4వ బాక్స్ తీశారు ఒకసారి. 4వ బాక్స్ లో కూడా మనం చూపిస్తే ఆ 4వ బాక్స్ లో ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారి సిబ్బంది అంతా అక్కడికి వచ్చారు. అప్పటికి కూడా కొన్ని చోట్ల మంటలు ఉన్నాయి. చూడండి, ఎక్కడో ఒక చోట పొగ కనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి విమానం క్రాష్ ల్యాండ్ జరిగి కొన్ని మీటర్ల దూరం విమానం ముందుకు వచ్చింది. ఆ ఎక్కడో మంటలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఆ చిప్పర్లు ఎక్కడో మంటలు కనిపిస్తున్నాయి, పొగ కనిపిస్తుంది. అంటే అక్కడ నుంచి కొన్ని విమాన పార్ట్స్ అక్కడక్కడ ఎగజిమ్మినట్టుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. మంటల్లో ఆ పార్ట్స్ అన్ని కూడా చిక్కుకుని ఉన్నాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక 4, 5గురు బతికి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అనుకున్నారు వెంటనే పూర్తిగా విమానం అంతా కాలిపోయిందనే, కానీ విమానం ఎంత మేర కాలిపోయింది అనేది కూడా మనం చూడొచ్చు. కొంత విమానం
మనకి కనిపిస్తూ ఉంది. ఆ మంటల్లో కొంతమంది చిక్కుకున్నారు, గాయపడ్డారు, కొంతమంది ప్రాణాలతో ఉన్నారు అనే సమాచారం అందుతోంది. చూడండి ఎంత వేగంగా వచ్చి ఆ విమానం అదుపు తప్పి నేలను తాకిందో. 3వ బాక్స్ లో చూస్తున్నారు, ఒకసారి 2వ బాక్స్ లో చూడండి. ఒకసారి 2వ బాక్స్ లో మనం చూస్తే రౌండ్ సర్కిల్ లో చూడండి, ఆ రౌండ్ సర్కిల్ నుంచి విమానం వస్తుంది, నేలను తాకుతుంది. 1 2 3 4 5 నేలను తాకింది. నేలను తాకిన వెంటనే విమానంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ ఫ్యూల్ అంతా కూడా ఒక్కసారిగా పెద్ద బ్లాస్ట్ తో, పెద్ద శబ్దంతో మండిపోయింది. చూడండి ఒకసారి కొన్ని పార్ట్స్ గాల్లోకి ఎగురుతాయి. చూడండి కొన్ని పార్ట్స్ గాల్లోకి ఎగిరాయి. విమానం నేలను తాకిన తర్వాత నుంచి కొన్ని మీటర్ల దూరం ఆ విమానం అదే మంటలతో వెళ్ళిపోయింది. లోపల ఉన్నటువంటి శరీర భాగాలు కూడా, లోపల ఉన్న ప్రయాణికులు కూడా కాలిపోయి చాలా దూరం విసిరివేయబడ్డారు. ఆ విమానంలో నుంచి ఒక్కసారిగా పార్ట్స్ అన్ని బయటకు రావడంతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా చెల్లాచెదురుగా మాంసపు ముద్దలుగా పడిపోయిన ఆ దృశ్యాలు, హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. కజకిస్తాన్ లో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆల్మటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో మొత్తం 110 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆల్మటీ అనేది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ విమానాశ్రయం నుంచి బెక్కే విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే కంట్రోల్ తప్పి అక్కడ నేలను తాకింది. కంట్రోల్ తప్పిన విమానం నేలను తాకింది. విమానం కంట్రోల్ తప్పిందనే విషయం పైలట్ కు తెలిసిన వెంటనే గ్రౌండ్ కంట్రోల్ కి ఆ సమాచారాన్ని అందించారు. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ ప్రమాదం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. కజకిస్తాన్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 72 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 72 మంది ప్రయాణికుల్లో దురదృష్టం 66 మంది ప్రయాణికులు చనిపోయారు. కేవలం 6గురిని మాత్రమే కాపాడగలిగారు. అది కూడా 6గురు ప్రమాదం తర్వాత, మంటలను ఆర్పిన తర్వాత గాయాల పాలై ఉండటంతో వాళ్లను వెంటనే హుటాహుటిన ఆసుపత్రి కూడా తరలించారు. బాకు నుంచి రష్యా వెళ్తోంది ఈ విమానం. బాకు నుంచి రష్యా వెళుతూ ఉండగా కజకిస్తాన్ లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 72 మంది ప్రయాణికులు ఉన్నారు. నిజానికి కజకిస్తాన్ లో ఇండియా నుంచి, భారతదేశం నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. కజకిస్తాన్ అనేది టూరిస్ట్ ప్లేస్ కూడా. సో ఈ విమానంలో ఎవరైనా భారతీయులు ఉన్నారా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. విమాన ప్రమాదం తర్వాత అక్కడ కజకిస్తాన్ లో అధికారుల వైపు భారత అధికారులు కూడా సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారత అధికారులు కూడా విమాన ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. కజకిస్తాన్ లో భారతీయులు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారని. బాకు నుంచి రష్యా వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జరుగుతున్న సమయంలో ఆ విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. 66 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో చనిపోయారు. 4వ బాక్స్ లో చూడండి ఒకసారి. 4వ బాక్స్ లో ప్రమాదం జరిగిన తరువాత ఉన్న దృశ్యాలవి. ఆ బాక్స్ లో 4వ బాక్స్ లో ప్రమాదం జరిగిన తర్వాత విమానంలో నుంచి వస్తున్న మంటలను పూర్తిగా ఆర్పేసిన తర్వాత కనిపిస్తుంది. చూడండి ఆ విమానానికి చాలా దూరంలో ఒక చోట నల్లటి పొగ కనిపిస్తూ ఉంది కదా. అంటే అంత దూరం నుంచి విమానం పడి ఇన్ని మీటర్ల దూరం ముందుకు దూసుకొచ్చింది. విమానం ఎక్కడైతే ఫస్ట్ గ్రౌండ్ ని హిట్ చేసిందో అక్కడ నుంచి ఇప్పుడు ఆ విమానం పడి ఉన్న భాగం వరకు కూడా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. చెల్లాచెదురుగా అందులో వస్తువులు పడి ఉన్నాయి. చెల్లాచెదురుగా విమాన శకలాలు పడి ఉన్నాయి. దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే ఆ విమానం నేలను తాకిన దగ్గర నుంచి విమానం ఎక్కడైతే ఆగిందో అక్కడ వరకు కూడా చాలా కొన్ని మృతదేహాలు కూడా పడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే నేలను తాకిన తర్వాత అది పేలిపోవడంతో కొంతమంది శరీర భాగాలు కూడా పైకి ఎగిరి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ ఎక్కడ చూసినా కూడా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మాంస ముద్దలుగా మాడిపోయినటువంటి ప్రయాణికుల మృతదేహాలు అక్కడ కనిపిస్తూ ఉండటంతో సహాయక చర్యలను చేపట్టే వాళ్ళు కూడా కొంత వికలత చెందుతూ ఉన్నారు. వాళ్ళు కూడా కన్నీరు కారుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెంటనే అక్కడికి అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు. వైద్య సిబ్బందిని కూడా అక్కడికి తీసుకొచ్చారు. కేవలం 6గురు మాత్రమే ఈ పెద్ద ప్రమాదంలో 6గురు మాత్రమే బయటపడ్డారు. నిజానికి ఇలాంటి ప్రమాదాల్లో అలా ఒకసారి చూడండి, ఆ ప్రమాదం జరిగిన తర్వాత అలాంటి ప్రమాదం నుంచి ఎవరైనా బతకడం అనేది నిజంగా అదృష్టంగానే భావించాలి. మొత్తం విమానం అంతా కూడా నేలను తాకగానే పెద్ద మంటలు చిక్కుకున్నాయి, పెద్ద ఎత్తున. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు 3వ బాక్స్ లో చూడండి. ఒకసారి మళ్ళీ 3వ బాక్స్ లో చూద్దాం. అంటే విమానం నేలను తాకిన క్షణంలో చూడండి ఒకసారి. విమానం నేలను తాకుతోంది. నేలను తాకిన క్షణంలోనే వెంటనే అసలు నో గ్యాప్ కొన్నిసార్లు విమానం ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తి నేలను తాకిన తర్వాత మంటలు వ్యాపిస్తుంటాయి. అప్పుడు ఎమర్జెన్సీ డోర్ని బయటకు తీసుకుని బయటకు ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశమే లేదు. చూడండి ఒకసారి 2వ బాక్స్ చూడండి. విమానం నేలను తాకగానే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
వాళ్ళకి అలర్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. అందులో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుని విమానం బయటకు వచ్చి ఎస్కేప్ అవడానికి ఏమాత్రం అవకాశం లేదు. నేలను తాకడంతోనే మంటలు వ్యాపించాయి. నేలను తాకడంతోనే విమానం అంతా కూడా మంటలు వ్యాపించడంతో అసలు లోపల ఉన్న వాళ్ళు ఎస్కేప్ అవడానికి అవకాశమే లేదు. నేలను తాకిన తర్వాత ఒక్కసారిగా విమానం పార్ట్స్ అన్ని కూడా ఊడిపోయాయి. పెద్ద బ్లాస్ట్ కావడంతో విమానం పార్ట్స్ కూడా ఊడిపోయాయి. విమాన శకలాలు కూడా ఆ విమానం నేలను తాకిన తర్వాత కొన్ని మీటర్ల దూరం వెళ్ళి ఆగింది. ఆ పాత అంతా కూడా విమాన శకలాలు కనిపిస్తున్నాయి. ఆ పాత అంతా కూడా చాలా చోట్ల మృతదేహాలు కనిపిస్తున్నాయి. 4వ బాక్స్ లో మనం చూస్తున్నాం ఈ విమానమే ప్రమాదానికి గురైన విమానం. అక్కడికి వైద్య సిబ్బందిని కూడా తీసుకుని వచ్చారు. చూడండి ఒకసారి ఆ వ్యాన్ లో వైద్య సిబ్బంది, అంబులెన్స్ అది ప్రాణాలతో ఎవరైనా ఉన్నారో ప్రాణాలతో ఉన్న వారిని ముందు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి ఆ 4వ బాక్స్ లే అక్కడ అంబులెన్స్ కనిపిస్తుంది. అక్కడే విమానం కూడా కనిపిస్తుంది. ప్రమాదానికి గురైన విమానం కూడా కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో మంటలు ఆర్పిన తర్వాత సుమారు 6 మంది ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళకి తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళను హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. ఇది మనం ఒకసారి లాంగ్ వ్యూలో కూడా మనం చూడొచ్చు. విమానం నేలను తాకిన వెంటనే పెద్ద శబ్దంతో, పెద్ద మంటలతో, పెద్ద పొగతో, చూడండి ఒకసారి పొగ ఎంత దట్టమైన పొగ పైకి లేస్తుందో చూడండి. మీకు ఒక 4-5 కెమెరాల్లో ఈ ప్రమాద దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విమానం వస్తుంది కానీ అదుపు తప్పిన విమానం నేల వైపు దూసుకొస్తుంది. చూడండి నేలను తాకుతోంది, వేగంగా దూసుకొచ్చిన విమానం నేలను అక్కడ తాకింది. ఆ పాయింట్ లో తాకిన తర్వాత విమానం కొన్ని మీటర్ల మేర దూసుకుని వెళ్ళింది. చాలా దారుణమైన విమాన ప్రమాదాలు మనం చూసాం. ఇప్పుడు కూడా మరో ప్రమాదం కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. కజకిస్తాన్ లో విమానం చోటు చేసుకోవడంతో ఆ టైల్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా పూర్తిగా విడిపోయాయి. ఆ మధ్య భాగం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఆ మధ్య భాగంలో ఉన్న కొంతమంది ప్రాణాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడండి లాంగ్ వ్యూలో ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. కొన్ని మీటర్ల మేర విమానం ఎక్కడైతే గ్రౌండ్ హిట్ చేసిందో గ్రౌండ్ నుంచి పూర్తిగా ఇదే విమానం. ఒకసారి ఆ దృశ్యం చూడండి. ఒకసారి నేలను తాకుతుంది. తాకిన తర్వాత మొత్తం విమానం మధ్య పార్ట్లోంచి అంటే ఇంజన్ దగ్గర నుంచి ముందుగా మంటలు వ్యాపించాయి. విమానం నేలను తాకిన తర్వాత మొదటి ఫైర్ ఎక్కడ జరిగిందో కూడా మనం చూడొచ్చు. ఈ దృశ్యాలు మొదటి ఫైర్ ఎక్కడ వచ్చిందో మనం చూడొచ్చు. ఆ నేలను తాకిన తర్వాత మధ్య భాగంలో నుంచి మొత్తం ఫైర్ వచ్చింది. మధ్య భాగంలో ఉన్న అందరూ కూడా సుమారు 66 మంది ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆ విమాన ప్రమాదం నుంచి మధ్య భాగం నుంచి రావడంతో ఆ టైల్ పార్ట్ అంతా ఒక చోటకు వెళ్ళిపడింది, ఫ్రంట్ పార్ట్ ఒక చోటకు వెళ్ళిపడింది, మిగిలిన భాగం మరొక చోట పడింది. ఆ పార్ట్ అంతా కూడా మృతదేహాలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండవ బాక్స్ లో మనం చూడొచ్చు. ఇదే అంబులెన్స్ లో ఆ విమానంలో బతికిన వారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు. ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత విమానం తుక్కైన విమానాన్ని కూడా మనం చూడొచ్చు. విమానం ల్యాండ్ అయిన తర్వాత క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత విమానం అలా నేలను గ్రౌండ్ హిట్ చేసిన తర్వాత విమానం ఇంజిన్ భాగంలో నుంచి ఆ రెక్కలు ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఆ ఇంజన్లు ఉన్నాయి కదా, ఆ ఇంజన్ల దగ్గర చూడండి ఒకసారి ఎక్కడ మొదటి మంటలు వ్యాపించాయి మనం చూడొచ్చు. ఆ రెక్కల దగ్గర నుంచి ఫస్ట్ మంటలు అక్కడ నుంచి వ్యాపించాయి. ఆ మంటలతోనే విమానం కొన్ని మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పడిపోయింది. వెంటనే ఆ విమానానికి, ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ కంట్రోల్ తో పైలట్ మాట్లాడుతూ ఉన్నాడు, విమానాన్ని ఇక ఫ్లై చేయడం చాలా కష్టంగా మారుతుంది, విమానం నేల వైపే వస్తుంది, విమానాన్ని ఖచ్చితంగా క్రాష్ ల్యాండ్ అవుతుంది అనే సమాచారాన్ని గ్రౌండ్ కంట్రోల్ తో పైలట్ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న సమయంలో కూడా పైలట్ చాలా ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడానికే పైలట్ చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా విమానం క్రాష్ ల్యాండే జరిగింది. క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత తుక్కైన విమానం. రెండవ బాక్స్ లో మనం చూడొచ్చు, దూరంగా పొగ కనిపిస్తుంది. అక్కడ కొంతమంది వైద్య సిబ్బంది కూడా అక్కడ కనిపిస్తున్నారు. కానీ ఈ ప్రమాదంలో 6 మాత్రమే బతకగలిగారు. బాకు నుంచి రష్యా వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది కజకిస్తాన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో కొన్ని విమాన ప్రమాదాల్లో దాదాపు ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడ్డ సంఘటనలు చూసాం. కొన్ని విమాన ప్రమాదాల్లో అందరూ చనిపోయిన దారుణమైన ఘటనలు కూడా మనం చూసాం, ప్రమాదాలను చూసాం. ఇప్పుడు ఇది కజకిస్తాన్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం. ఈ విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. కేవలం 66 మంది ప్రయాణికులు మాత్రమే
ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగారు. వాళ్ళు కూడా గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళని కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.